బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ యూట్యూబర్ అని చెప్పుకోవాలి 'ప్రశ్న రావణ్'. ఈయన యూట్యూబ్‌లో పవన్ కళ్యాణ్ గారి పైన, సీఎం చంద్రబాబు నాయుడు గారి పైన గతంలో కొన్ని విమర్శలు చేస్తూ వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. సో, ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అతను అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. సో, ఇతని అరెస్ట్‌ని ఎలా చూడొచ్చు? అంటే వైసీపీ వాళ్ళైతే ఇది కుట్రపూరితంగానే అరెస్ట్ చేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ విమర్శలైతే చేస్తున్నారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని కొన్ని ప్రశ్నలు కూడా రైజ్ చేస్తున్నారు. సో, దీనికి సంబంధించి ఈ అరెస్ట్‌ని ఎలా చూడొచ్చు అనేది డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సో, 'ప్రశ్న రావణ్' గతంలో పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ఎటువంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసాం. సో, ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లిపోయారు. సో, ఈ అరెస్ట్ పైన భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఒక వర్గం అంటే మీరు ఎలా చూస్తారు సార్? అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడానికి అసలు అవకాశమే లేదు. ఎందుకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాకూడదంటే, ఈ సమాజంలో ఒక పౌరుడిగా ఎవడైనా కానీ దీన్ని హర్షించాల్సిన అంశం. వాణ్ణి ఆ 'ప్రశ్న రావణ్' అనేవాడిని ఇన్నాళ్ళు బయట అలాంటి పిచ్చి కుక్కని ఇన్నాళ్ళు సమాజంలో వదిలేసి, కళ్ళెం లేకుండా వదిలేసి ఆ రకంగా తిప్పటం అనేదే ఈ ప్రభుత్వం చేసిన తప్పు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రకంగా స్పందించినందుకు సో మనము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అభినందించాలి. అంటే 'ప్రశ్న రావణ్' అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ విమర్శించాడా లేకపోతే చంద్రబాబుని విమర్శించాడా అనేది నా పాయింట్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళు ఉంటారు, చంద్రబాబు గారిని విమర్శించే ఉంటారు. విమర్శలు సిద్ధాంతపరంగా ఉండాలి. చాలా సందర్భాల్లో చాలా మంది జర్నలిస్టులు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శించారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో విమర్శించాను. కానీ ఆ విమర్శ ఎట్లా ఉండాలి? పరుష పదజాలం వాడకూడదు, అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడకూడదు. ఆ రకంగా సిద్ధాంతపరంగా విమర్శలు చేస్తే ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. ఎవరైనా విమర్శ చేయండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది విమర్శ చేయండి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే. ఎందుకంటే 'ప్రశ్న రావణ్' గాడికి కానీ సోకాల్డ్ ఈ సంఘ విద్రోహ శక్తులకి చెప్తున్నా నేను, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాల్టి వరకు అడవి బిడ్డలు చీకట్లో మొగ్గుతూ ఉంటే వాళ్ళకి కరెంట్ తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్, వెలుగులు నింపాడు వాళ్ళ జీవితాల్లో. ఇదా ఆయన చేసిన తప్పు? డోలీల మోతకు స్వస్తి చెప్పి రోడ్లు వేశాడు. ఇదా ఆయన చేసిన తప్పు? 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ 24వ స్థానంలో ఉంది దేశంలో, దాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చాడు. అదా ఆయన చేసిన తప్పు? ఇవాళ కులాలకు మతాలకు అతీతంగా మాట్లాడుతున్నాడు. నా కులం అయినా కానీ వాడు తప్పు చేస్తే నా కులం కానట్టే అంటున్నాడు. నన్ను కులానికి పరిమితం చేయకండి అంటున్నాడు. నేను దేశానికి సేవ చేయడానికి వచ్చానంటున్నాడు, సమాజానికి సేవ చేయడానికి వచ్చానంటున్నాడు. అలాంటి వ్యక్తికి మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించగలుగుతారా? అలాంటి వ్యక్తులను విమర్శించారంటే వీళ్ళ స్థాయి ఎట్లా దిగజారిపోతుంది? ఇకపోతే జడ శ్రవణ్ అనేవాడు ఉన్నాడు. సారీ, నేను వాడు వీడు అంటున్నందుకు నేను ప్రేక్షకులకు కూడా చెప్తున్నా, వీళ్లను మనము గౌరవించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, వీళ్ళు ఎదుటి వాళ్ళని గౌరవించినప్పుడు వీళ్ళని మనం ఎందుకు గౌరవించాలి? జడ శ్రవణ్ అంటాడు. ఏం చదువుకున్నాడు జడ శ్రవణ్? నాకు అర్థం కావట్లా. నేను జడ్జికి 10వ తరగతి చదువుకున్నాడే ఉప ముఖ్యమంత్రి అయితే జడ్జి చదువుకున్నా అంట. జడ్జి చదువుకుంటారు ఎవడైనా? జడ్జి పోనీ తప్పుగా వాడాడు పదం అనుకుందాం, జడ్జిగా పనిచేసిన అనుకుందాం, జడ్జిగా పనిచేసిన నేనేమవ్వాలి అంటున్నాడు. సిగ్గుపడు, నువ్వు జడ్జిగా పనిచేసావు కదా. 10వ తరగతి వ్యక్తి ప్రజల అభిమానాన్ని చూరుకుని ఉప ముఖ్యమంత్రి అయితే నువ్వు జడ్జిగా పనిచేసిన వ్యక్తివి ఏమీ కానందుకు ఇవాళ సిగ్గుపడు. కులాలని మతాలను రెచ్చగొడతావు నువ్వు. సో పవన్ కళ్యాణ్ గారు 6%, 7% కమ్యూనిటీ ఉన్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయితే 20% ఉన్న కమ్యూనిటీ 15% ఎంతో చెప్తున్నాడు. కమ్యూనిటీ లెక్కలు కూడా తెలియవు అతనికి. కాపు కమ్యూనిటీ ఎంత ఉందో కూడా అతనికి లెక్కలు తెలియవు. సో నేనేమవ్వాలి, నన్ను కూడా ఉప ముఖ్యమంత్రిగా చూడరా అంటున్నాడు. సిగ్గుండాలి అతనికి మాట్లాడటానికి. తెలుగుదేశం పార్టీకి వంత పాడాడు అంతకుముందు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే, రోజు కోటేసుకొచ్చి ఆ టీవీ5 ఏవిఎల్లో కూర్చుంటాడు, మాట్లాడతాడు. సో ఎండైనా ఎంత ఉక్కపోతైనా పర్ల కోటు మాత్రం తీయడు అతను. సో కోటేసుకొని వచ్చి కూర్చుంటాడు, అతను విమర్శలు చేస్తూ ఉంటాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. నీకు అసలు నీతి నియమం ఉందా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అంత విమర్శించేవే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సంకన ఆగుతున్నావా? అంత చదువుకున్నావు, నీకు కనీసం జ్ఞానం లేదా? మనం ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్ నిబద్ధతతో పనిచేయాలని లేదా? సరే, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అని చెప్పావు ఆ రోజు. మరి తెలుగుదేశం పార్టీని, కూటమి పార్టీని ఎందుకు విమర్శిస్తున్నావు? జనానికి తెలియదా? నువ్వు అడిగిన సీట్లు, నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ అని ఇవాళ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నావు. పోనీ నువ్వు సొంత పార్టీ పెట్టావు, ఏం పీకావు?
సొంత పార్టీ బట్టి ఏం పీకావు? కనీసం డిపాజిట్ వచ్చిందా నీకు? ఇవాళ కనీసం రాజ్యాంగం కూడా తెలియదు ఇతనికి. ఇతను ఎట్లా చదువుకున్నాడో, చదువుకున్న మూర్ఖుడు ఇతను. రాజ్యాంగం కూడా తెలియదు ఇతనికి. సో మనకు ఒక ప్రజాప్రతినిధి అవ్వాలంటే డిగ్రీలు, ఎంబీఏలు, లా డిగ్రీలు ఉండాల్సిన అవసరం లేదు అనే ఇంగిత జ్ఞానం ఇతనికి లేదు. ఉందా రాజ్యాంగంలో అలా? లేనప్పుడు 10వ తరగతి చదువుకుంటే ఏంటి, నువ్వు లా చదువుకుంటే ఏంటి, నువ్వు జడ్జిగా పనిచేస్తే ఏంటి? ఆయన సినిమాల్లో పనిచేసావు, నువ్వు జడ్జిగా పనిచేసావు. నువ్వేదో పెద్ద క్వాలిఫైడ్ పర్సన్లా చెప్తున్నావు. నీ మొహానికి నువ్వు జీవితంలో ఒక్కడికి ఒక్క సాయం చేసావా? వెనక్కి తిరిగి చూసుకోవాలా. జనశ్రావణ్ గారు మా జీవితాల్లో వెలుగులు నింపారు, జనశ్రావణ్ గారు మా సహాయం చేశారు, జనశ్రావణ్ గారు గొప్ప. ఎవడైనా ఇప్పటి వరకు మాట్లాడా? సిగ్గులేని బతుకులు అవన్నీ. ఇవాళ మాట్లాడతారు, వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఆయన జీవితంలో 100 కోట్ల వితరణ చేశాడు. 100 కోట్ల పైగా వితరణ చేశాడు. ఇవాళ మొన్న తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఆంధ్రప్రదేశ్కి నీ కంట్రిబ్యూషన్ ఏంటి జనశ్రవణ్? ఏంటి కంట్రిబ్యూషన్ అయింది? లేదుగా. పోనీ ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చింది, నీ కంట్రిబ్యూషన్ ఏంటి జనశ్రవణ్? నీకు పదవులు కావాలి అంతే తప్ప నీకు నిజాయితీ, నిబద్ధత కొంచెం అంటే కొంచెం కూడా లేని ఒక యూజ్లెస్ ఫెలో అతను ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతుంది. నేను ఇంతకుముందు మొదటి నుంచి చెప్తా ఉన్నా, నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినందుకో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని విమర్శించినందుకు అతను అరెస్ట్ చేయాల్సి వస్తే ఎప్పుడో చేయాలి. నా పాయింట్ అల్లా వాళ్ళని విమర్శించినందుకు, నా పాయింట్ అల్లా నా హిందూ ధర్మాన్ని అవహేళన చేశారు. నా హిందూ ధర్మం పట్ల తప్పుగా మాట్లాడేవాడు ప్రశ్న రావణ్ అనేవాడు. ఇవాళ నా హిందూ ధర్మాన్ని అవహేళన చేశాడు, నా హిందూ ఆచారాలను అవహేళన చేశారు, నా హిందూ పండుగలను అవహేళన చేశాడు. అందుకు వాడిని అరెస్ట్ చేయాలి. వాడిని అరెస్ట్ చేయకపోతే హిందువులందరూ వాడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు రాళ్లతో కొట్టి చంపేస్తారు. వాడిని అరెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే శాంతి భద్రతల సమస్య రాకుండా వాడిని కాపాడింది. ఇవాళకి కూడా ప్రభుత్వం వాడిని శిక్షించిందని నేను చెప్పట్లా. శాంతి భద్రతలను కాపాడడంలో భాగంగా వాడిని అరెస్ట్ చేసింది. వాడు బయట ఉంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు రాళ్లతో కొట్టి చంపుతారు వాడిని. కాబట్టి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. సో ఇది అప్రజాస్వామికం అని గొంతు చించుకుంటుంది సాక్షి కావచ్చు, వైసీపీ మీడియా కావచ్చు. ఏంటి అప్రజాస్వామికం? అమ్మనాబూతులు తిడుతున్నాడు, హిందుత్వాన్ని అవమానించిన వాడిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అంటే మీరు కూడా హిందుత్వాన్ని హేళన చేసినట్టే కదా. వాడికి సపోర్ట్ చేశారంటే మీ వైసీపీ పార్టీ కానీ, సాక్షి ఛానల్ కానీ ఈ రకంగా వాడికి సపోర్ట్ చేసినట్టే అంటే హిందుత్వాన్ని మీరు అవమానించినట్టే. మిమ్మల్ని కూడా హిందువులు తరిమి కొట్టాల. ఇది చాలా దారుణం. పరమత సహనం ఉండొచ్చు ఆదిత్య, పరమత సహనం ఉండాలి ఆదిత్య. అది హిందువులకి చాలా ఎక్కువగా ఉంది. ఇవాల్టి వరకు వాడు బతుకున్నాడంటే హిందువుల పరమత సహనం కారణం. వద్దు, ఇది కమ్యూనల్ గొడవలకు దారి తీయద్దు అన్న ఒకే ఒక్క రీజన్ తోటి హిందువులందరూ కూడా కామ్గా ఉన్నారు. నిజంగా హిందువులు కన్నెర్ర చేస్తే వీళ్ళు ఉంటారా? ఏంటిదంతా సంఘ విద్రోహ శక్తులు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఇవన్నీ కూడా. వీళ్ళు అసలుకి ఎన్కౌంటర్ చేసి పడేయాలి ఎదవల్ని. వాళ్ళు 10 మందిని, వాడు ఆ సమావేశానికి వెళ్తే వాడేదో పెద్ద తోపులాగా, వాడేదో వాడిని కలుసుకోవడానికి వచ్చారంటే వాడు మ్యూజిక్ వేసుకుంటాడు, వాడు మళ్ళీ పైగా చీకట్లో నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని మాట్లాడు. వీళ్ళకి వాడు చీకట్లో నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని వీడు మాట్లాడతాడు, వాడు అక్కడ కోటేసుకొని మాట్లాడతాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందో లేదో కానీ వీళ్ళు ఒక సంఘ విద్రోహ శక్తులు. ఇవాల్టి రోజుల్లో ఆదిత్య నేను చెప్తున్న సమాజం ఎట్లా తయారైందంటే, సమాజంలో మార్పు రావాలి ఆదిత్య. విలన్లను కూడా సమర్థించే రోజులు, వాళ్ళ రేపిస్ట్ను కూడా సమర్థించే ఒక వర్గం ఉంటది. అన్యాయంగా రేప్ చేసాడు వాడంటే వాడిని సమర్థించే ఒక వర్గం ఉంటది. అంతెందుకు 14 ఏళ్ల బాలికను రేప్ చేశాడు అని పోక్సో కేసు ఎదుర్కొంటున్న సాయి కృష్ణ అనేవాడు లాకప్ డెత్ అయ్యాడని చెప్పి దీని మీద ఇంకా అఫీషియల్ ప్రకటనలు ఏం రాలేదు, పోలీసుల విచారణలో ఉంది. దానికి ఎంత గగ్గోలు పెడుతున్న పాపం, అయ్యో పాపం, తెలియని వయసులో ఏదో చేశాడంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు నువ్వు నాయకుడివేనా? నీకు అసలు సమాజంలో నీకు తిరిగే అర్హత ఉందా? నీకు అసలు నాయకుడుగా లేకపోతే ఒక పార్టీ నిర్వహించే అర్హత నీకుందా? ఏంటి ఆ మాటలు? ఒక నేరస్తుడిని పెట్టుకొని తెలియక చేశాడంటావు. నీకు జరిగితే అదే అన్యాయం. నీ కుటుంబ సభ్యులకు అన్యాయం చేస్తే అలాంటి వాడు నీ కుటుంబ సభ్యుల వైపు చూస్తే అట్లాంటి అన్యాయం చేస్తే
నువ్వు బతకనిస్తావాడిని? లేదు కదా. ఉమ్, నువ్వు బాధితుల పక్షాన ఆలోచించాలి, ఒక క్రిమినల్ పక్షాన ఆలోచిస్తావా? తప్పు కదా, అది అన్యాయం కదా. సో ఇలాంటి సమాజంలో బతుకుతున్నాము ఆదిత్య. ఇవాళ మీరు అడిగిన మొట్టమొదటి ప్రశ్నకి నేను సమాధానం చెప్తా ఉన్నా. ఉమ్, సార్ ఇది అన్యాయం అని గొంతుకులు కొన్ని అంటున్నాయి. అవును. ఏంటి సార్ అంటున్నారు. ఇది అన్యాయం కాదు, దీన్ని అభినందించాలి అంటున్నాను నేను. శాంతి భద్రతల సమస్య రాకుండా వాడిని అరెస్ట్ చేయడం ద్వారా వాడి ప్రాణాలను కాపాడింది ప్రభుత్వం.